నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం। పవర్ స్టార్ సీఎం అంటూ జన సైనికులు నినాదాల హోరు। టీడీపీ అభ్యర్థి కురుగుండ్ల రామకృష్ణ ఎన్నికల ముగింపు ర్యాలీ విజయవంతం। సైదాపురం మండలంలో టీడీపీ ఎన్నికల ప్రచార ర్యాలీ జన ప్రభంజనంగా శనివారం సాయంత్రం సాగింది। ఎమ్మెల్యే అభ్యర్థి కురుగుండ్ల రామకృష్ణకు ప్రజలు బ్రహ్మరథం పట్టేలా ర్యాలీ ఘన విజయంగా సాగింది। జనసేన బీజేపీ జెండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి। ఈ సందర్భంగా జన సైనికులు పవర్ స్టార్ సీఎం అంటూ నినాదాలు హోరు సాగింది। ఈ ప్రచార ర్యాలీలో ఎమ్మెల్యే అభ్యర్థి కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ తనను గెలిపిస్తే సైదాపురం డేగపూడి రోడ్డును పూర్తి చేయిస్తానని, తెలుగంగా 2 పంటలకు నీటిని విడుదల చేయిస్తానని చెప్పారు। భారీ మెజారిటీని అందించబోయే సైదాపురం మండలం ప్రజలను మరువబోనని, 3వ దఫా ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపాలని ఆయన కోరారు। ఈ కార్యక్రమంలో సైదాపురం మండలం టీడీపీ పరిశీలకులు తానంకి నానాజీ, సైదాపురం మండలం టీడీపీ మాజీ అధ్యక్షులు గుంటమడుగు కృష్ణంరాజు, టీడీపీ అధ్యక్షులు కట్ట మోహన్ కృష్ణారెడ్డి, రాపూరు మాజీ మార్కెటింగ్ అధ్యక్షులు నోటి రమణారెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగోటి నాగేశ్వరరావు, జనసేన మండలం కన్వీనర్ దేవర పవన్ కళ్యాణ్, బీజేపీ మండలం కన్వీనర్ చాంద్ కాసిం, జన సైనికులు, నాయకులు, బీజేపీ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ఓటేసి మన ఎంపీ గారిగా గెలిపించవలసిందిగా కోరుచున్నాము। ఎల్లుండి సోమవారం రోజు ఉదయాన్నే ప్రతి పోలింగ్ సెంటర్ లో పట్టకుండా అందరూ ఓటింగ్కి వెళ్ళి ఫస్ట్ బూత్ లో ఎంపీ గారికి కమలం గుర్తు, 2వ బూత్ లో సైకిల్ గుర్తుకి ఫస్ట్ గుర్తే రామకృష్ణ గారి ఫోటో ఉంటది, అందరూ వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాం। జై టీడీపీ। 2 పంటలకి అదేవిధంగా సైదాపురం డేగపూడి రోడ్డు మీరు చూశారు, 5 సంవత్సరాలుగా అధ్వానంగా ఉంది। ఈ ప్రభుత్వం కనీసం దాని మీద తట్టడం మట్టేసిన పాపాన కూడా పోలా, దాన్ని రేపు మనం పెట్టి ఖచ్చితంగా చేయిస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా। తార్ రోడ్డు మీద ఎర్రమట్టేసి వాళ్ళు దుమ్ము కొట్టుకుంటూ ఈరోజు అందరు కళ్ళల్లో పట్టుకొట్టి వాళ్ళు సొమ్ము చేసుకుంటా ఉన్నారు। బస్ స్టాండ్ లో కూడా కూరగాయలు కూడా అమ్ముకునే పరిస్థితి లేదు, దుమ్ము మయమైపోయి ఆ కూరగాయలు కూడా అమ్ముకునే పరిస్థితులు ఈరోజు ఉన్నారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా।